మన విజయసాయిరెడ్డి ఒక బాంబు అయితే పేల్చాడు. అదేంటంటే జగన్ చుట్టూ ఒక ద్వితీయ శ్రేణి కోటరీ ఉంది. ఆ కోటరీ చెప్పుడు మాటలు జగన్ వింటున్నాడు. చెప్పుడు మాటలు వినడం మంచిది కాదు. ఈ కోటరీ ఉన్నంత వరకు జగన్కి కష్టాలే. కోటరీ నుంచి బయటకు వచ్చి ఆయన చేస్తే ఆయనకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే కష్టకాలం ఉంటుంది. ఇంతకంటే నేనేం చెప్పలేనని మాట్లాడాడు. దాని మీద తీవ్ర విమర్శలు చేశారు. అమర్నాథ్ రెడ్డి కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, పీజేఆర్ సుధాకర్ ఎక్స్ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా తీవ్రంగా విఎస్ఆర్ విజయసాయిరెడ్డి మీద, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా పదవులు అనుభవించాడు. 10 ఏళ్ళు పైన 12 ఏళ్ళు ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చాడు జగన్. అనేక పదవులు ఇచ్చాడు ఈయనకి. ఈయన ఒకప్పుడు కోటరీలో ఉన్న మనిషే కదా, అప్పుడు మరి ఎందుకు మా కోటరీ కరెక్ట్ కాదని మాట్లాడలేదు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ కానీ జగన్ గెలుచుంటే ఈయన ఇలా మాట్లాడేవాడా అనేది వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇక్కడ చాలా చర్చ స్టార్ట్ అయింది అసలు. ఎందుకంటే ఇది ఒక రకంగా పిల్లికి గంట కట్టడం అంటారు. అంటే లోపల జరుగుతున్న చర్చని బయటికి తీసుకొచ్చాడు ఈయన. నిజానికి అది మంచిది, వాళ్ళు రిసీవ్ చేసుకుంటే మంచిదని వైసీపీని ప్రేమించే వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు. ఆయన మీద దాడి చేయడం ఆపండి, ఆయన చెప్పిన దాన్ని చర్చించండి. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఖచ్చితంగా కోటరీ జగన్ చుట్టూ ఉంది. జగన్ చుట్టూనే కాదు, ప్రతి ఒక్కరికి కోటరీ ఉంటుంది. ఇప్పుడు లోకేష్ చుట్టూ కోటరీ ఉంది, చంద్రబాబు చుట్టూ కోటరీ ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఒక కోటరీ ఉంటుంది. అసలు కోటరీ అంటే ఏంటి? కోటరీ అంటే ఒక నాయకుడు దగ్గర ఒక టీము ఉంటారు. ఆ టీము కామన్ ప్రయోజనాలు ఆ టీముకు ఉంటాయి. ఈ టీం ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని రానియకుండా, అంటే ఇది పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కోటరీకి. పాజిటివ్ ప్రతి కంపెనీల్లో కూడా ఒక టీం ఉంటుంది, కోటరీ ఉంటుంది. సో ఈ కోటరీ పాజిటివ్గా చెప్పాలంటే వీళ్ళు ఐక్యంగా ఉండి అనేక విషయాల మీద పనిచేస్తారు. విభజించుకొని సమస్యల్ని లేదా ఫీల్డ్స్ని వాళ్ళు వర్క్ చేస్తారు, టీమ్గా కూడా వర్క్ చేస్తారు. అందువల్ల నాయకుడికి ఎవరైనా ఆయన ఒంటరిగా చేయలేడు కాబట్టి టీం ఇంపార్టెంట్. ఆ టీంని కోటరీ అంటారు. ఇది అంచెలంచెలుగా ఉంటుంది. ప్రథమ శ్రేణి ఉంటుంది, ద్వితీయ శ్రేణి ఉంటుంది, తృతీయ శ్రేణి ఉంటుంది. ఇలా ఆర్గనైజ్డ్గా పనిచేస్తేనే ఏదైనా చేయగలరు. అయితే ఇక్కడ నెగిటివ్ కోటరీ, పొలిటికల్ సర్కిల్స్లో నెగిటివ్ కోటరీ, కోటరీని ఒక్కోసారి ప్రతిబంధకంగా మారిపోతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో జగన్ లాంటి వ్యక్తులకి ఏమవుతుందంటే, వాళ్ళు ప్రజలకి నిరంతరం జగన్ 10 ఏళ్ళుగా, అంతకుముందు ఆయన అధికారంలోకి రాకముందు నిరంతరం జనంలో ఉండేవాడు. జనం డైరెక్ట్గా జనంతో మాట్లాడేవాడు. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవి తెలిసేవి. కార్యకర్తలకి అందుబాటులో ఉండేవాడు. అది కోటరీని పెట్టుకోవడంతో వీళ్ళు జగన్కి ప్రజలకు మధ్య ఒక అడ్డుగోడలాగా ఉండిపోయారు. కోటకి ముందు కందకం అంటారు. ఆ కందకం లాగా వీళ్ళు ఉండిపోయి జగన్కి ప్రజలకు మధ్య అడ్డుగోడ అయిపోయారు. దానివల్ల ప్రజలు కానీ ఇంకొక నాయకులు కానీ చివరికి ఎమ్మెల్యేలు ఎంపీలు కలవాలన్నా ముందు ఈ కోటరీని కలవాలి, వీళ్ళ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇది అయ్యే పని కాక చాలామంది వీళ్ళకి చెప్తే వీళ్ళు మాట్లాడరు. ఒకవేళ ఎంత కష్టపడి జగన్ చెప్తే ఫలానా ఆయన గలువు, ఆయనతో ధనంజయ రెడ్డిని గలువు, ఇంకొక అతన్ని సజ్జల అన్నను గలువు అని చెప్పేస్తాడు. వాళ్ళేమో ఈయన మాట తీసుకోరు. నేను చెప్తానులే బాస్ కంటారు, చెప్పరు. సో ఇలాగా వీళ్ళ సమస్యలు తీరవు, అసంతృప్తి పెరిగిపోతుంది. ఇలాగే ఎప్పటి నుంచో, ఇది ఎప్పుడో కాదు, నాకు ఈ విషయాలు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పారు. ఎప్పుడు లాంగ్ బ్యాక్ అధికారంలో ఉన్నప్పుడే, జగన్ మమ్మల్ని కలవట్లేదు, మేము చెప్పింది వినట్లేదు, అంతా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నారని చెప్పారు. సో ఇప్పుడు ఈ నెగిటివ్ కోటరీ అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రతి నాయకుడు కూడా ఏంటంటే కోటరీని దాటి ప్రజలతో అప్పుడప్పుడైనా మమేకం కావాలి, వీళ్ళని కార్యకర్తలను కలవాలి. చంద్రబాబు కూడా ఈ ప్రాబ్లం 2014 నుంచి 19 వరకు ఉండింది. అందుకని చంద్రబాబు ఇప్పుడు అది గుర్తించే ఈ మధ్య ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతున్నాడు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నాడు. అయినా కూడా తెలుగుదేశంలో ఇప్పటికి కూడా తీవ్ర అసంతృప్తులు ఉన్నాయి చంద్రబాబు మీద. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఆయనే సర్వస్వం. ఆయన ఇంకా కోటరీ మాట వింటాడో లేదో తెలియదు, కానీ కోటరీ కూడా ఆయనకి తక్కువే ఉంటుంది. ఫైనల్గా ఆయన నిర్ణయాలే కాబట్టి మంచి అయిన చెడ్డైనా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది లేదు. ఆయన ఒక పద్ధతులు నడుపుకొని వెళ్తున్నాడు. కానీ జగన్తో ప్రాబ్లం వచ్చేసరికి ఏమైందంటే, ఆయన 10 ఏళ్ళుగా ప్రజల్లో కార్యకర్తల్లో ఉండి ఒకసారికి అధికారంకి వచ్చేసరికి కంప్లీట్ చేంజ్ అయిపోయేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అసంతృప్తులు ఉంటాయి.
అది ప్రాబ్లం.